నమస్తే అండి, నేను కిరణ్ ఢిల్లీ క్రాస్ ఖమ్మం అండి. ఈరోజైతే మన ముందుకైతే ఒక మంచి వెహికల్ తో వచ్చా అండి. మారుతి సుజుకి బ్రీజా అండి, VDI 2017 డీజిల్ బండి అండి. కేవలం 77,000 మాత్రమే తిరిగిందండి. కంప్లీట్ గా ఇదైతే ఒరిజినల్ రీడింగ్ అండి, నాన్ యాక్సిడెంట్ బండి. ఏ గ్లాస్ మారలేదు, ఏ పార్ట్ మారలేదండి. టైర్స్ అన్ని వచ్చేసి 80% టైర్స్ ఉన్నాయండి. ఇది ఖమ్మం లొకేషన్ లో ఉందండి. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుందండి, ఆంధ్ర వాళ్ళకి అయితే పనిచేయదు. బండి గురించి అయితే ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. విటారా బ్రీజా అండి, VDI 2017 డీజిల్ వర్షన్ అండి. బండి వచ్చేసి ఖమ్మం లొకేషన్ లో ఉంది. ఇదైతే ఫ్రంట్ లుక్ అండి. బండికి అయితే ఇప్పుడైతే ఎటువంటి వర్క్ లేదండి. బండి అయితే చాలా నీట్ కండిషన్ లో ఉంది. టైర్స్ అన్ని వచ్చేసి అయితే 80% టైర్స్ ఉన్నాయండి. ఇది రైట్ సైడ్ వ్యూ. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందండి. టైర్స్ వచ్చేసి అన్ని టైర్స్ వచ్చేసి 80% పైన ఉంటాయండి. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ లేదండి. షాక్ అబ్జర్వ్ కూడా చూసుకోండి. బండి అయితే చాలా నీట్ కండిషన్ లో ఉందండి. కేవలం 77,000 మాత్రమే తిరిగిందండి కారు. ఇది బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ టైరు 80% పైన ఉందండి టైరు. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ లేదండి, చూసుకోండి. రన్నింగ్ బోర్డు కానీ అన్నీ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నాయండి. టీ ల్యాంపులు కానీ రన్నింగ్ బోర్డు కానీ డోర్స్ కానీ అన్నీ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయండి. ఇదైతే బ్యాక్ సైడ్ అండి. మారుతి సుజుకి విటారా బ్రీజా అండి, VDI అండి, VDI. ఇది బ్యాక్ సైడ్ అండి. ఎక్కడ కూడా చిన్న గీత అనేది లేదండి బండికి. ఇదైతే లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. బండి చాలా నీట్ కండిషన్ లో ఉందండి. బండి మీకు ఏ గ్లాసు మారలేదండి. గ్లాసులు చూడండి, కంపెనీతో వచ్చిన గ్లాసులే ఉన్నాయండి. మీకు కనపడపోవచ్చు, కంపెనీతో వచ్చిన గ్లాసులే ఉన్నాయండి. ఇది బి సైడ్ పిల్లర్ పంచెస్ అండి. కంపెనీతో వచ్చిన పిల్లర్ పంచెస్ బి సైడ్ అండి. కో డ్రైవర్ సీట్ పిల్లర్ పంచెస్ అండి. చాలా నీట్ కండిషన్ లో ఉందండి బండి. కంపెనీతో వచ్చిన పెయింటింగ్ ఉందండి. ఇది బ్యాక్ సైడ్ డీ పిల్లర్ పంచెస్ అండి. బండికి అయితే ఇప్పుడైతే ఎటువంటి వర్క్ లేదండి. లోన ఇంటీరియర్ పరంగా లుక్ అయితే చూపిస్తున్నా అండి. సీట్ కవర్స్ అయితే 100% సీట్ కవర్స్ ఉన్నాయండి. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. కో డ్రైవర్ సీటు ఒకటి, డ్రైవర్ సీట్ ఒకటి వస్తుందండి. ఇది కో డ్రైవర్ సీట్ ఎయిర్ బ్యాగ్ అండి. ఇది డ్రైవర్ సీట్ ఎయిర్ బ్యాగ్. కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. ఏసీ అయితే చిల్లు వర్క్ చేస్తుంది. క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుందండి. మాన్యువల్ గేర్ సిస్టమ్, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందండి. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉందండి. స్టీరింగ్ లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుందండి. రీడింగ్ అయితే చూపిస్తా ఒకసారి రీడింగ్ వచ్చేసి 77,000 మాత్రమే తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్ అండి, సింగిల్ ఓనర్ బండి. బండి అయితే చాలా నీట్ కండిషన్ లో ఉంది. లోన ఇంటీరియర్ పరంగా డాష్ బోర్డు కూడా ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి. రూప్ పరం కూడా చాలా నీట్ కండిషన్ లో ఉందండి. డీజిల్ బండి అండి. ఇది లీటర్కి వచ్చేసి 18 నుంచి 20 మైలేజ్ ఇస్తుందండి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. సిట్టింగ్ కూడా కంఫర్టబుల్ గా ఉంటుందండి. బ్యాక్ సైడ్ చాలా నీట్ కండిషన్ లో ఉందండి వెహికల్ అయితే. నీకు వెనకాల డిక్కీ పరంగా కూడా చూపిస్తున్నా చూడండి. కంపెనీతో వచ్చిన టేస్టింగ్ అండి అది. మీకు ఏ పార్ట్ మారలేదు, ఏ గ్లాసు మారలేదండి. బండి చాలా నీట్ కండిషన్ లో ఉందండి వెహికల్ అయితే. దీనికి డిక్కీ స్పేస్ కూడా ఎక్కువనే ఉంటుందండి. సెఫ్టీ టైర్ కూడా 60% 70% ఉందండి. సెఫ్టీ టైర్ కూడా మీకు కంపెనీతో వచ్చిన పేస్టింగ్ అండి. ఎక్కడ కూడా రస్ట్ అనేది లేదండి బండికి.
ఎక్కడ కూడా చిన్న రస్ట్ అనేది లేదండి బండికి. చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉందండి వెహికల్. ఖమ్మం లొకేషన్ లో ఉందండి వెహికల్. ఒకసారి ఇంజన్ పరం కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ఇంజన్ పరం కూడా ఎక్సలెంట్ గా ఉందండి. ఎక్కడ కూడా బానెట్ అనేది మారలేదండి. చూసుకోండి, కంపెనీతో వచ్చిన బానెట్ ఉంది. మీకు ఒకటే గుర్తండి, కంపెనీతో వచ్చిన బానెట్ ఇక్కడ తెలిసిపోయిద్దండి మనకి. చూసుకోండి. ఇది లెఫ్ట్ సైడ్ యాప్రాన్ అండి. కంపెనీతో వచ్చిన పేస్టింగ్. యామ్రాన్ బ్యాటరీ ఉందండి. రేడియేటర్ పట్టు కూడా కంపెనీతో వచ్చిందే ఉందండి. ఎక్కడ కూడా ఏ పార్ట్ మారలేదండి. ఇంజన్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి. కూలర్ డబ్బా కూడా కంపెనీతో వచ్చిందే ఉందండి. ఇది రైట్ సైడ్ యాప్రాన్ అండి. కంపెనీతో వచ్చిన పేస్టింగ్. ఎక్కడ కూడా ఏ పార్ట్ కూడా మారలేదండి. ఒకసారి అయితే స్టార్ట్ చేసి అయితే చూపిస్తా చూడండి. బండి అయితే సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయిందండి. చూసుకోండి, బండి అయితే సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయింది. ఒకసారి ఇంజన్ పట్టి కూడా తీసి చూపిస్తా చూడండి. అన్న ఒకసారి రైట్ చేయండి రైట్. ఎక్కడ కూడా స్మోక్ అనేది లేదండి. చూసుకోండి. మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి స్టార్టింగ్. అన్న ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి కొట్టామన్నా. ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి కొట్టానా. బండి అయితే సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయిందండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి బండి గురించి. మారుతి సుజుకి విటారా బ్రీజా అండి. మారుతి సుజుకి విటారా బ్రీజా 2017 డీజిల్ అండి. VDI బండి. ఇది వచ్చేసి ఖమ్మం లొకేషన్ లో ఉందండి. డీజిల్ బండి. ఇది కేవలం 77,000 మాత్రమే తిరిగిందండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. టైర్స్ అన్ని వచ్చేసి 85% పైనే ఉన్నాయండి టైర్స్. స్టెప్నీ టైర్ కూడా అంతా ఓకే ఉందండి. బండికి అయితే ఇప్పటికిప్పుడైతే ఎటువంటి వర్క్ అనేది లేదండి. కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 7 లక్షలు చెప్తున్నారండి. ఆన్ టేబుల్ అయితే చిన్న డిస్కౌంట్ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే రన్నింగ్ వీడియో అయితే తీయలేకపోతున్నాను. ఎందుకంటే నా దగ్గర ఉండే వర్కర్ ఇప్పుడు లేదండి, కొంచెం పని ఉండి బయటకు వెళ్ళాడు. అందుకోసం రన్నింగ్ వీడియో చేయలేకపోతున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వెహికల్ అయితే కావాలనుకున్న వాళ్ళైతే ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు. నా నెంబర్ వచ్చేసి 9640058528 అండి. జై హింద్.